గణపతిని ఇంటికి తెచ్చుకొని పూజలు చేసి పండగ హడావుడంతా హ్యాపీగా బానే జరిగిపోతుంది కానండి, నిమజ్జనం చేసినప్పుడు మాత్రం మన కుటుంబంలో ఒక మనిషిని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ వస్తుందండి. అంత మిస్ అవడానికి ఏముంది, వినాయకుడు ప్రతిరోజు మన పూజ గదిలో మనతోనే ఉంటారు కదా అనే డౌట్ మీకు రావచ్చు. సంవత్సరంలో 9 రోజులు జరుపుకునే వినాయకుడి నవరాత్రుల కోసం మిగిలిన 356 రోజులు ఎదురు చూసి ఇలా చేయాలి అలా చేయాలి అని వినాయకుడు ఉత్సవాల కోసం బోల్డ్ అన్ని కలలు గాని, మండపాన్ని నిర్మించడానికి ఒక సివిల్ ఇంజనీర్ లాగా, విగ్రహాన్ని కొనడానికి ఒక చిత్రకారుడు లాగా ఆలోచించి ఎప్పుడు భక్తి పాటలు పెడితే వినాయకుడికి బోరు కొడుతుందని చెప్పి డీజే పాటలతో డాన్సులేసి పూజలు ప్రసాదాల దగ్గర నుంచి ఊరేగింపు అన్న ప్రసాదం వరకు అన్ని సక్రమంగా విజయవంతంగా పూర్తి చేసి, ఒక మాటలో చెప్పాలంటే మన కడుపున పుట్టిన పిల్లల్ని ఎంత కట్టికి రెప్పలా కాపాడుకుంటామో అంతే బాధ్యతగా టైం టు టైం కావాల్సినవన్నీ సమకూర్చి రాత్రి పగలు వినాయకుడి దగ్గరే గడిపి 9 రోజులు అవ్వంగానే వినాయకుడిని పంపించేయాలి అంటే ఆ మిస్సింగ్ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేమండి. అవునా కాదా? కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.